మీరంతా కేవలం బుల్బుల్ని చక్కగా సిద్ధం చేయండి చాలు. మిగతా పనులన్నీ నాకు వదిలేయండి. మీరు మరీ అంత బెంగ పెట్టుకుంటున్నారెందుకు? మీరు బుల్బుల్కి కన్న తల్లి. మీరెలా చేయమని చెప్తే మేము అలాగే చేస్తాం. మీరు గనక రేపు ఈ నిశ్చితార్థం తంతు చేయకూడదన్నట్టయితే నేను వేరే ఇంకొక రోజు. అదేంటండి, మీరెలాగూ ఇక సిద్ధమైపోయారు గనక మేం కూడా రేపటికి సిద్ధమైపోతాం. మీరు కుటుంబంలో పెద్దవారు, ఏం చేసినా బుల్బుల్ మంచి కోసమే కదా చేస్తారు. మాకు కావాల్సింది బుల్బుల్ పెళ్లి చక్కగా జరగటం. తన పెళ్లికి ఎలాంటి విఘ్నాలు రాకుండా అంతా మంచిగా జరగాలి. ఎలాంటి గొడవ రాకూడదని అక్కయ్య గట్టిగా చెప్పింది. ఇప్పటి నుంచే పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లు కూడా చేసేయాలి. ఏం జరుగుతుంది? ఇలా నువ్వు అందరిని వరుసగా నిలబెట్టి అటెండెన్స్ తీసుకుంటున్నావేంటి? అటెండెన్స్ తీసుకోవట్లేదు, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాను. అక్కయ్య నాకు ఒక పని చెప్పి వెళ్ళింది, ఆ పనే చేస్తున్నాను. ఏం చెప్పింది నానమ్మ? ఎక్కడుంది తను? ప్రజ్ఞ వాళ్ళ ఇంట్లో. ఏంటి? అసలు ఆవిడ అక్కడికి ఎందుకు వెళ్ళింది? అలా నువ్వు ఆవిడ ఎందుకు వెళ్ళించో? ఆవిడ ఇంకా పూర్తిగా కోలుకోలేదని నీకు కూడా తెలుసుగా నాని. నాన్న అభి, నేను ఆవిడ ఆపడానికి ఎంతగానో ప్రయత్నించాను. కానీ ఆవిడ నాతో ప్రవీణ్ బుల్బుల్లా నిశ్చితార్థం గురించి వెళ్లాలని చెప్పేసరికి అప్పుడు ఆవిడ్ని నేను ఆపలేకపోయాను. నిశ్చితార్థం? అవును, నిశ్చితార్థమే. నాకు తెలుసులే, ఇలా అనుకుని అలా పెళ్లి చేసుకునే ఈ రోజుల్లో నువ్వు ఆ తంతు గురించి మర్చిపోయావని. ఆ తంతు కావాల్సిన ఏర్పాట్లన్నీ నేను ఇప్పటి నుంచి ఆరంభించేశాను. ఇక అలాంటి అవసరమేం లేదు నాని. అంటే నా ఉద్దేశం, ఆ తంతు ఇకపై ఈ ఇంట్లో జరగబోతుంది. అదేంటి, పెళ్లి బాధ్యతంతా నువ్వేగా నేను ఎత్తిన వేసుకున్నావు, మరిప్పుడు అలా ఎందుకంటున్నా? అయ్యో నాని, నేనంటోంది ఆ తంతు ఈ ఇంట్లో జరగదని మాత్రమే. ఎందుకంటే ఈ తంతు చేయడానికి నాకు ఇంతకంటే మంచి లొకేషన్ ఒకటి దొరికింది. నేనేం నిర్ణయించానంటే ఈ తంతు అనేది ఒక పూల్ సైడ్ పార్టీలో జరగాలని. హౌస్ దాట్? పూల్ సైడ్ పార్టీనా? సౌండ్స్ ఇంట్రెస్టింగ్. పూల్ పార్టీ వద్దు. పూల్ పార్టీ ఎలా చేస్తా? నాకు నీళ్ళంటే భయం. పైగా నాకు ఈత కూడా రాదు కదా. అయితే నువ్వు రావద్దు. ఇదే నీ పెళ్లి తంతు కాదుగా, నువ్వు వచ్చినా రాకపోయినా ఎలాంటి నష్టం ఉండదు. అదేంటి అలా అంటారు? నా చెల్లెల తంతుకి నేను రాకుండా ఎలా ఉంటాను? పైగా బుల్బుల్కి స్వయంగా నీళ్ళంటే భయం, అందుకే తను స్విమ్మింగ్ కూడా నేర్చుకోలేదు. ఓహో, ఒకవేళ బుల్బుల్కి భయంగా ఉంటుందంటే దట్స్ ఎ బిగ్ ప్రాబ్లం. ఇది బుల్బుల్ పెళ్లి తంతు కదా. సరేతో పని చేస్తాను, నేను ఈ ఫంక్షన్ ని పూల్ ఏరియాకి కొంచెం దూరంగా జరిపిస్తాను. మీరు ఇలా ఎందుకు చేస్తున్నారు? అనవసరంగా ఎందుకు డబ్బు ఖర్చు చేస్తున్నారు? ఆ చోటు నాకు ఫ్రీగా ఇస్తున్నారు, అదేగా నీకు కావాల్సింది. బట్ యాక్చువల్ ఏంటంటే ఆ హోటల్ ఓనర్ నాకు చాలా పెద్ద ఫ్యాన్. తన హోటల్కి పేరు వస్తుందని తనే ఈ ఫంక్షన్ ని తన హోటల్లో చేయమని అడిగాడు. పైగా తనకి ఈ ఇంట్లో సంగతులు కూడా బాగా తెలుసు. అదేంటంటే నా వైఫ్ ఉందే, తను చాలా పీసినారని తెలుసు. హీ నోస్ దాట్. అలా చూస్తున్నావేంటి నన్ను? మరేం లేదు, నీలాంటి దానికి ఎలాంటి అవార్డు ఇస్తే బాగుంటుందో అని ఆలోచిస్తున్నాను ఆలియా. కమాన్ తను, మళ్ళీ నువ్వు కథని మొదటికి తీసుకురాకు. ఎస్, యూర్ రైట్. మళ్ళీ చెప్పడానికి ఏదైనా అనడానికి ఇంకేం మిగలేదు కదా ఆలియా. బట్ ఐఎమ్ షూర్ నీకు ఈ మాత్రమైనా అర్థం అయి ఉండాలి, నువ్వు నీ లైఫ్తో పాటు నా లైఫ్ని కూడా పాడు చేస్తున్నావని. అరే, నీ కారణంగానే ఆ ప్రవీణ్ బుల్బుల్ ఇప్పుడు ఒకటైపోయారు. నీకొకటి తెలుసా? వాళ్ళిద్దరూ 24 hours ఇదే ఆలోచిస్తారు, ఎలా అభిని కళ్ళజోడి ఒకటి చెయ్యాలా అని. అన్నిటికంటే ముఖ్యంగా నేను చెయ్యాలనుకున్నా చేయలేకపోవడం. వాళ్ళని చూసి కాదు, కానీ నిన్ను చూసి మాత్రం ఒకటి తప్పకుండా అనిపిస్తుంది, ఏదో ఒక రోజు నిన్ను అభిని కోల్పోతానని. సో కంగ్రాచులేషన్స్, నీ ఫ్రెండ్షిప్ ని ఎంతో చక్కగా నిలబెట్టుకున్నావు నువ్వు. అరే, నువ్వేదో సాక్రిఫైస్ చేసావు, ఎందుకంటే ప్రవీణ్ నిన్ను ప్రేమించడం లేదని తెలుసు కనుక చేస్తున్నావు. కానీ నేనెందుకు సాక్రిఫైస్ చేయాలి? ఎందుకని? మా విషయంలో మేమిద్దరం ఒకరినొకరు ప్రేమించుకుంటున్నావు. అండ్ నువ్వు ఒకప్పుడు నువ్వే చెప్పేదానిగా, నువ్వే పని చేసినా సరే అది కరెక్ట్ అయి ఉంటుందని, నిజమై ఉంటుందని. బట్ ఆలియా,
నీకు నా మీద ఎందుకు జాలి కలగడం లేదు చెప్పు, ఎందుకని? నువ్వు ప్రవీణ్కి బుల్బుల్కి పెళ్లి చేయిస్తున్నప్పుడు నా పెళ్లి మాత్రం ఎందుకు చేయించట్లేదు ఆలియా? నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు ఆలియా. యు నో వాట్, నాకు నా క్వశ్చన్కి ఆన్సర్ తెలిసిపోయింది. ఇకపై నీకేది చేయాలనిపిస్తే అది చెయ్యాలి, నాకేది చేయాలనిపిస్తే నేను అది చేస్తాను. ఈ లోకానికి చాటి చెప్తాను అభికి నాకు గల సంబంధం ఏంటో. ఆ కళ్ళచోడు నాకు అభికి మధ్యలో వచ్చిందని. నువ్వు అలాంటి పని చేయడానికి వీల్లేతాను. నేను చేస్తాను, నేను చేసి తీరాలి. ఎందుకో తెలుసా? నీలాగా మహాత్మురాలి కాను గనక. అలియా, నేను అభి కోసం ఏం చేయడానికైనా సిద్ధం, దేనికైనా. కానీ సాక్రిఫైస్ మాత్రం చేయలేను. అయితే సరే, నువ్వు కనుక అదే చెయ్యాలనుకుంటే అలాగే చెయ్యి. కానీ ఒకటి మాత్రం బాగా గుర్తుంచుకోతాను, ఒకవేళ నువ్వు చెయ్యాలనుకున్న ఈ డేర్ డెవిల్ పని వల్ల నీకు అభి అన్నయ్య దగ్గర కావడం మాట అటుంచి నీకు శాశ్వతంగా దూరం అయిపోతాడేమో ఆలోచించుకో. నీ ప్రేమని పొందాలనే ఆత్రంలో నువ్వు నీ ప్రేమని దూరం చేసుకుంటున్నావేమో ఆలోచించు. స్వీట్హార్ట్, ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ స్టేజ్ అండ్ ఐ బీన్ ఇన్ దట్ స్టేజ్. బట్ నువ్వే అర్థం చేసుకోవాలి, నువ్వు తీసుకుంటున్న నిర్ణయం సరైంది కాదు. నువ్వు అర్థం చేసుకోగలవు, అర్థం చేసుకో. శాశ్వతంగా అన్నీ నీకు దూరం అయిపోవచ్చు. నువ్వు ఏం చేయాలనుకున్నా ఆలోచించి చేయి. అండ్ బిలీవ్ మీ, నువ్వు చేద్దాం అనుకునేది మాత్రం అస్సలు చేయొద్దు. బెస్ట్ డెసిషన్ ఇస్ యువర్ స్వీట్ హార్ట్. ఏమైంది? మీరెందుకలా తల పట్టుకుని కూర్చున్నారు? క్యాచింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాను. ఒకవేళ తల కింద పడిపోతుందేమోనని దాన్ని గట్టిగా పట్టుకున్నాను. తల నొప్పిగా ఉంది, అందుకే ఇలా పట్టుకున్నాను. తల నొప్పిగా ఉంటే మీరు వెంటనే వెళ్ళి. ప్లీజ్ నీ సజెషన్స్ నీ దగ్గర ఉంచుకో. నీ మాట వినానంటే ఇప్పుడున్న తలనొప్పి ఇంకా ఎక్కువైపోతుంది. నేనెందుకు చెప్తున్నానంటే తలనొప్పికి నా దగ్గర ఒక మందు ఉంది. ఇదిగో పిహెచ్డి, నాకు నీ సజెషన్ అక్కర్లేదు. 2 టాబ్లెట్స్ ఆల్రెడీ వేసుకున్నాను. టాబ్లెట్ గురించి కాదు, వేరే మందు ఉంది నా దగ్గర. లేవండి, ముందు లేవండి. ఏం చేస్తున్నావు? లేవండి. లేచి ఏం చేయాలి? ఇటు కూర్చోండి. ఎందుకు? ప్లీజ్ నా మాట వినండి, మీ తలనొప్పి తగ్గిస్తాను. లేవండి, ఇటు కూర్చోండి. మళ్ళీ నువ్వేదైనా మ్యాజిక్ చేస్తున్నావా? మ్యాజిక్ అనుకోండి, కానీ దానివల్ల చెడు కాదు, మంచి జరుగుతుంది. ఎక్కువగా ఆలోచించకండి. మౌనంగా ఉంటే ప్రభావం ఎక్కువగా ఉంటుంది, త్వరగా తగ్గుతుంది. ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? సరిగ్గా కూర్చోండి. నువ్వు హాయిగా ఉంటుంది. నీకు ఎగతాళిగా ఉన్నట్టుంది కదా. రిలాక్స్ అవ్వండి, తలనొప్పి తగ్గుతుంది. మాలిష్ చేస్తున్నాను. రిలాక్స్ 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 రిలాక్స్. మర్దన చేస్తున్నావా? ఓ, నువ్వు ఇలా మర్దన చేయడం ఎవరి దగ్గర నేర్చుకున్నావు? ఏదైనా బాబ్బా షాప్ లో నేర్చుకున్నావా? కాదు, మా అమ్మ నేర్పించింది. నీకు విషయం తెలుసా? మా నాన్నమ్మ కూడా బాగా మర్దన చేస్తుంది. అలాగా? చాలా బాగా మర్దన చేస్తుంది ఆవిడ. అయితే నువ్వు కూడా తక్కువేం కాదు. నీ చేతుల్లో ఏదో మంత్రం ఉంది. అంతే, అయిపోయింది. ఎంత ఇవ్వాలి? నాకు ఫ్రీనా? ఏదైనా టవల్ లాంటిది కూడా అరేంజ్ చేసి ఉండాల్సింది. చేతులు బాగా కడుక్కోను, శుభ్రంగా నీట్గా. ఇదేంటి? ఏంటి ఇలా చేసావు నువ్వు? ఏంటిది? మర్దన చేస్తే అలాగే అవుతుంది. అయిపోతుందంటే నీ ఉద్దేశం? నువ్వు నా జుట్టుని పక్షి గూళ్ళో చేసావు. ఎలా ఉంటే ఇటు రాత్రి కదా, మీరు పడుకుని నిద్రపోతే ఎవరు చూస్తారు? అరే, నా కళలో ఎంతమంది ఫ్యాన్స్ నన్ను కలుసుకోవడానికి వస్తుంటారు. కల్లోనా? అవును, నా ఫ్యాన్స్ నన్ను చూడడానికి వస్తుంటారు. ఎంత పని చేసావు నువ్వు. నా ఫ్యాన్స్ కి నా మొహం ఎలా చూపించాను నేను? కొంచెం ఉండండి. మళ్ళీ ఏం చేస్తావు? సరే చేస్తాను. ఏం చేస్తాను? ఏం చేస్తాను? ఇప్పుడు నేను చేస్తాను చూడు. మీరేం చేస్తారు? అరే, ముందు నువ్వు ఇక్కడ కూర్చో. అరే, నాకు కూర్చో. అరే కూర్చో. మర్దన ఏమీ వద్దు. నాకోసం నువ్వు అంతా చేసావు కదా, నేను కూడా నీకోసం కొందన చేయాలి. నువ్వు నా జుట్టుని పక్షి గూడు చేసేసావు కదా, ఇప్పుడు నీ జుట్టుని అడవిలా చేసేయాలి. ప్లీజ్, ఏం చేస్తున్నారు? ఏం లేదు. కానీ అరే, పట్టు చూసుకుంటున్నాను. కింద నుంచి మొదలుపెట్టి పై దాకా వెళ్తాను. ఎందుకంటే నువ్వు ఎంత కష్టపడి నాకు ఇలా చేసినందుకు నేను చేయాలిగా. ఏం చేస్తున్నారు మీరు? ఆపండి. నేను మీకు సాయం చేద్దాం అనుకుంటే మీరు. అరే, ఏంటి ఇలా చేశారు మీరు? ఇప్పుడు చూడు, సేమ్ టు సేమ్. ఏయ్, అడవిలో దెయ్యంలో ఉన్నావు. సూట్స్ యు రైట్. నా తలతో ఆడుకుంటావు. పక్షి కూడా చేసేసావు. ఇక ఇప్పుడు ఈ అడవిలో పడి తిరుగు. దయ్యం.
ఇక చాలు పదండి, కొనాల్సిన సామాన్లన్నీ కొనేశాం కదా. అరే పూర్ణిమ, నీ దగ్గర 3 ప్యాకెట్లు ఉండాలి కదా, ఇప్పుడు 2 ఉన్నాయేంటి? లేదు పెద్దమ్మ, నా దగ్గర 2 ప్యాకెట్లే ఉన్నాయి. లేదు లేదు, నా బాగా గుర్తుంది, నేను అన్ని లెక్క పెట్టాను కూడా. మన దగ్గర 5 ప్యాకెట్లు ఉండాలి. 3 నీ దగ్గర, 2 ప్యాకెట్లు నా దగ్గర ఉండాలి. చూడు సరళ, కొంచెం సరిగా గుర్తు చేసుకో. మనం దారిలో ఎక్కడ ఆగనే లేదు. మరి ఇంకో ప్యాకెట్ ఏమవుతుంది? లేదు అత్తయ్య, నాకు బాగా జ్ఞాపకం ఉంది. మొత్తం 5 ప్యాకెట్లు ఉండాలి. ఏంటి పూర్ణిమ, నువ్వు జాగ్రత్తగా ఉండాలి కదమ్మా. చూడు, 2 ప్యాకెట్లు పట్టుకొచ్చావు. అందులో బుల్బుల్ నిశ్చితార్థం సామాన్లు ఉన్నాయని నీకు తెలుసు కదా. ఎవరైనా ఇలాంటి విషయాలు అజాగ్రత్తగా ఉంటారా? కానీ పెద్దమ్మ, ముందు నుంచి నా దగ్గర 2 ప్యాకెట్లే ఉన్నాయి. ఏది ఒకసారి ప్యాకెట్ చూడు. నువ్వు చూడు. చూసావా ఇది? నువ్వు ఒక ప్యాకెట్ లో ఇంకో ప్యాకెట్ పెట్టేశావు. ఇక 3వ ప్యాకెట్ ఎక్కడి నుండి నాకు తెలుస్తుంది? ఇప్పుడు చెప్పు, అసలు తప్పెవరిది? సర్లే చాలే, పొరపాటున నేనే వేసుంటాను. అయినా నువ్వేంటి ఇప్పుడు నడి రోడ్డు మీద నన్ను సంజయ్షి అడుగుతావా? చూడు సరళ, ఏమైనా విషయాలు బుర్రలోంచి మాయమైపోతే అప్పుడు వృద్ధాప్యం తలుపు తడుతుందని అర్థం చేసుకోవాలి మనం సరళ. అత్తయ్య, మీరు ఎప్పుడు చూసినా నా వయసు గురించే మాట్లాడుతుంటారు. నేను ముసల్దాన్ని అయిపోతున్నాను. ముసల్దాన్నే. నేను ఒప్పుకుంటున్నాను అత్తయ్య, నేను ముసల్దాన్ని. హలో, అందరూ రెడీనా? అవునరా? సూపర్. చూడు నాన్న, నీ ఎంపిక విషయంలో నాకెలాంటి సందేహం లేదు. ఎప్పుడైనా ఎక్కడైనా ఫంక్షన్ చేయాలంటే నువ్వు ఎలాంటి లోటు జరగనివ్వవు. అంతే కదా? చాలా బాగుంది నాన్న. అదంతా బాగానే ఉంది అభి, కానీ ఆ తంతు చేయబోయే చోటు కూడా చూపించు. దాందే ఉంది నాని, తంతే కదా. నిలబడి ఉంటే తన్నేయొచ్చు అందాన్ని. నేను ఇప్పుడే వస్తాను. ఇదిగో ఫుగి ఫుగి. ఫుగి, అరే ఏంటి అలా వెళ్ళిపోతున్నావు? అది అక్కడ ఏముందో చూడడానికి వెళ్తున్నాను. ఓ, అక్కడికి నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకు? ఎందుకంటే ఆ చోటు ఉంది నీలాంటి బోర్ కొట్టే వాళ్ళ కోసం కదా, నాలంటే ఎగ్జైటింగ్ వాళ్ళ కోసం ఉంది. అయితే నేను వెళ్ళి తీరాల్సిందే. ఇదిగో ఫుగి, ఎక్కడికి అలా పరిగెడుతున్నావు ఫుగి? వెళ్ళు, నాదేం పోయింది. నేనెందుకు రాకూడదు ఇక్కడికి? నేను ముందు వదులు. వద్దు, నేను వదలను. ఇప్పుడు చూడు చూడు. ఒకవేళ నువ్వు ఇక్కడ పడిపోయినా కూడా నీళ్లకు ఒక అడుగు దూరంగానే ఉండేదానివి కావచ్చు. అయినా నేను రిస్క్ తీసుకోలేను. అరే, ఇక్కడ నుంచి రిస్క్ ఏముంటుంది? ఇంతకీ ఏంటా రిస్క్? నేను చూపిస్తాను చూడు రిస్క్ అంటే ఎలా ఉంటుందో. వద్దు, నాకు భయంగా ఉంది. అరే, నీకు ప్రతిదానికి భయం ఎందుకు వస్తుంది? నువ్వు 1వ నంబర్ పెరిగి పందవి. ఒకసారి నువ్వే నాతో అన్నావుగా నువ్వు చాలా రొమాంటిక్ అని. మరి ఇలాంటి చక్కటి నేపథ్యం నీలో ఆశలు పుట్టించట్లేదా? అలా పూల్లో కాళ్ళు పెట్టి కాసేపు నీళ్లతో ఆడుకోవాలని లేదా? ఆశగానే ఉంది, కానీ నీళ్ళంటే భయంగా ఉంది. అంటే నువ్వనేది ఇప్పటి వరకు నువ్వు ఎప్పుడు స్విమ్మింగ్ పూల్లో దిగలేదా? మరి అలాంటప్పుడు ఆ రోజు నువ్వు అంత ఎత్తైన బ్రిడ్జ్ నుంచి అలా ఎందుకు డైవ్ చేసావు? డైవింగ్ చేయడం కాదు, నా కాలు స్లిప్ అయింది అంతే. ఓ, నౌ ఐ గెట్ దట్. పద, లెట్స్ గో. వద్దు, భయం వేస్తుంది. పడిపోయానంటే? చూడు, నాకు తెలుసు ఒక పద్ధతి ఉంది. దానివల్ల నువ్వు నీళ్లు తాకనవచ్చు, అలాగే నీకు భయం కూడా వేయదు. ఎలా? వెరీ సింపుల్. నేను ఎలా చేస్తానో నువ్వు కూడా అలా చేయి చాలు. కమ్, ఇక్కడికి రా. నా వైపు చూడు. ఏం చేస్తున్నారు? ఇదేమైనా మిలిటరీ ట్రైనింగా ఏంటి? నువ్వు నీ నీటి భయం పోగొట్టుకోవాలనుకుంటున్నావా లేదా?
అయితే నేను ఎలా చేస్తున్నానో చూసి నువ్వు కూడా అలాగే చెయ్యి. రా, ఇలా పడుకో. కెప్టెన్ ఫుగి, yes sir. డౌన్ ఆన్ యువర్ నీస్. yes sir. లెఫ్ట్, రైట్. కెప్టెన్ ఫుగి, yes sir. ఇప్పుడు మనం మన గమ్యానికి చాలా దగ్గరికి వచ్చేసాం. yes sir. ఇప్పుడు నీ చెయ్యి ముందుకు చాపు. sure sir. కెప్టెన్ ఫుగి. yes sir. yes sir. కెప్టెన్ ఫుగి, yes sir. ఏం చేస్తున్నావు నువ్వు? సార్ చెయ్యి ముందుకు చాచాను నీకు సార్. నీళ్లు టచ్ చేయాలని ఉంది కదా? yes sir. మరి నువ్వు ఆగిపోయావు ఎందుకని? no no sir. టచ్ అయ్యి. yes sir. ఈ నీళ్ళంత డీప్ ఉన్నట్టు లేవు కదా? అవునా? ఫుగి, yes sir. అక్కడ ఏం రాస్తుందో ఒకసారి చూడు. ఎక్కడ? అదిగో అక్కడ. అక్కడ? ఆ, అక్కడేం రాసిందంటే 8 feet. అవును, 8 అడుగులు. నీలాంటి వాళ్ళు తప్పకుండా మునిగిపోతారు, తెలిసిందా నీకు? కానీ నేను దూరం నుంచి ఆడతాను. దూరం నుంచి ఆడతాను. అయితే నిన్ను చూస్తే నీ భయం పోయినట్టుగానే అనిపిస్తోంది. ఎస్ సార్. నీకొకటి తెలుసా ఫుగి? ఎస్ సార్. నీళ్లతోటి ఇలా ఆడుకోకూడదు. మరెలా ఆడుకోవాలి? నీళ్లతో ఆడుకోవాలంటే ఇలా. ఏంటి ఇలా చేశారు? అరే, నీళ్లతో ఎలా ఆడుకోవాలని నేర్పిస్తున్నాను. ఇలా. ఇదైతే నాకు ముందే తెలుసు. ఇదిగో చూడండి. నా మీద పడలేదు. నీళ్లతోటి ఇలా ఆడుకోవాలి. ఉండండి, నేను మిమ్మల్ని వదలను. ఏమైనా చేయాలంటే ముందు ఇక్కడ దాకా రావాలి కదా. నేను మీ మీద పగ తీర్చుకుంటాను. నీళ్ళంటే భయం కదా. మీరు ముందు ఇక్కడికి రండి, అప్పుడు చెప్తాను మీ సంగతి. నన్ను ఛాలెంజ్ చేస్తున్నావా? అయితే పద, నీళ్ళ మధ్యలోకి వెళ్దాం. ఎవరికి ఎంత దమ్ముందో చూద్దాం. దిమ్మ తిరిగిపోయినా. ఇదిగో పూర్ణిమ. ఏమైపోయా పూర్ణిమ? నేను అక్క ఎక్కడుంది? అక్క బావగారితో ఉంది. బావగారి దగ్గర ఏం చేస్తుంది? తన పెళ్లికి నేనే తను రెడీ చేశాను. ఇప్పుడు నా పెళ్లి అంటే తను కనిపించడం లేదు. రిలాక్స్ బుల్బుల్, రిలాక్స్. ఎందుకు అంత కంగారు పడుతున్నావు? నేను వెళ్ళి తీసుకొస్తానుండు. త్వరగా తీసుకురా. ఏది వేసుకోవాలో అర్థం కావడం లేదు. రెడీ అవ్వకపోతే అమ్మ వచ్చి నా మీద అరుస్తుంది. ఇంకా నువ్వు బా ఇది అస్సలు మ్యాచ్ అవడం లేదే. ఇది సరిపోతుందేమో, ఏం అర్థం కావడం లేదు. అక్క ఎక్కడికి వెళ్ళిందో ఏమీ తెలియడం లేదు నాకు. రాని బాగా తిడతాను తన్ని. అక్క, నువ్వెక్కడికి వెళ్ళిపోయావు? ఇందాక నుంచి నీ కోసం వెతుకుతున్నాను, కానీ నువ్వేమో. అక్క, నీకు తెలుసా, ఏం పెట్టుకోవాలో తెలియక నేను చాలా కన్ఫ్యూజ్ అయ్యాను. అక్క, ఇది చాలా అందంగా ఉంది. ప్రవీణ్, ప్రవీణ్, నువ్వెక్కడికి ఎలా? బ్యూటిఫుల్ గిఫ్ట్ ఫర్ ఎ బ్యూటిఫుల్ గర్ల్. ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ ద మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ ఇన్ ద వరల్డ్. థ్యాంక్ యూ సో మచ్. బై ద వే, నా గిఫ్ట్ ఎక్కడ? నీ గిఫ్టా? ఐ మీన్, నువ్వు నాకు గిఫ్ట్ ఇచ్చావంటే కనుక నేను కూడా నీకు గిఫ్ట్ ఇవ్వాలని రాసుందా? అరే, అది ఆనవాయితీ. అంటే నీకు ఇష్టం లేదా ఇప్పుడు నీ ఫేస్లో ఉన్న నవ్వు నా ఫేస్లో ఉండడం? అది నాకు ఇష్టమే. మరింకే ఇచ్చేనా గిఫ్ట్ నాకు? కానీ ప్రవీణ్, ఇప్పుడేనా? ఇప్పుడే? ఇంకెప్పుడు? చూద్దు మహమంచిది తెరచాటు కడుతున్నది. నేను అసలు మీతో మాట్లాడు. నేను అసలు మీతో మాట్లాడు.
సారీ, అది పూర్ణిమ ఏమందంటే నువ్వు నన్ను మిస్ అవుతున్నావు అని. నాకేం తెలుసు నువ్వు అలా ఏదో సాకు చెప్పి తనని బయటకు పంపించావు. లేదు, ఇదేం సాకు కాదు. నేను నిజంగానే నేను మిస్ చేస్తున్నాను, నీకోసం వెతుకుతున్నాను. ఇంతలో ప్రవీణ్ వచ్చేసాడు. ప్రవీణ్ ని వెళ్ళిపోమని నేను చెప్తుంటే నువ్వు ఇంకా ఇక్కడే నిలబడి ఏం చేస్తున్నావు? వెళ్ళు వెళ్ళు. నీకేమైనా మతిపోయిందా? ఈ రోజు కూడా తన మూడు పాడు చేయాలా? నేనెక్కడ మూడు పాడు చేశాను? పర్వాలేదులే, తన మూడు ఎలా బాగు చేయాలో నాకు తెలుసు. నువ్వేంటి ఇలా తడిసిపోయా? ఏం చెప్పమంటావు? మీ బావగారు ఉన్నారు కదా, ఆయన నన్ను. బావగారా? ఓహో, రొమాంటిక్ మూడ్ లో ఉన్నారా? రొమాన్స్ స్టార్ట్ చేశారా? నువ్విప్పుడు మొదలు పెట్టుకు, పద, నేను రెడీ చేస్తాను.